అదే ఈడ గుంటూరు పార్లమెంట్ లో జనసేన తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు నిల్చున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిల్లారి రోసయ్య గారు నిల్చున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటది? గెలుపు ఎవరిది ఉంటది? చంద్రశేఖర్దే బాగుంటది. అంటే చంద్రశేఖర్ గారు కొత్త నాయకుడు కదా. నాయకుడైనా ఆ, మాకు ఆయన కావాలనుకుంటున్నాం. ఆ, అంటే ఈ గత ప్రభుత్వం ఇక్కడేం చేయలే. మాకేం చేయలే. ఆ, రాజధాని లేకుండా చేసేది మాకేం చేసినట్టు ఉంటది. ఆ, అది జరిగేది. ఇక్కడేం అభివృద్ధి చేశారు 5 ఏళ్ళు? ఏడేం చేయలే, మాకేం చేసి ఆ పప్పు బెల్లాలు లెక్క డబ్బులు వేసారు కానీ వేయలేదు. ఇక మరి పెమ్మసాని గారు వస్తే ఏమన్నా మారుతుందా? మారుతుందని అనుకుంటున్నాం. ఒక దెబ్బ చూడాలి కాలం కూడా. ఆ, అంతే అంటారు. పెమ్మసాని గారు కిల్లారి రోసయ్య గారు అంటే ఒక మాటలో ఏం చెప్తారు? మాకు ఆయనే చంద్రశేఖర్ గారే. మళ్ళీ కిల్లారి రోసయ్య గారు రారంటారా? రారు. మునుపు ఎంపీ జనసేన దగ్గరికి వెళ్ళిందిగా. గుంటూరు 2వ స్థానంలో ఎంపీ జనసేన దగ్గరికి వెళ్ళింది. మామూలుగా ఇది ఏడొచ్చింది, వైసీపీ రాలేదుగా. ఎంపీ జనసేన 2వది వచ్చింది, తొలిది టీడీపీ వచ్చింది గుంటూరు. మొత్తానికి పెమ్మసాని గారు గెలుస్తారు అన్న. ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో జనసేన తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిల్లారి రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటది అన్న? డిసైడ్ పెమ్మసాని గారు గెలుస్తారు. ఇక్కడ కిల్లారి రోసయ్య గారు ఎందుకు గెలుస్తారు? ఆయన ఏం చేస్తారు? ఈయనైతే ఇన్వెస్ట్ చేస్తాడు, ₹10 సృష్టించగల మనిషి పెమ్మసాని గారు. అది అంటే పెమ్మసాని గారు కొత్త నాయకుడు కదా, ఫస్ట్ టైం వస్తున్నారు. అనుభవం ఉంది కదా, చంద్రబాబు గారికి అనుభవం ఉంది. ఎలా చేయాలో అలా తయారు చేస్తారు కదా ఆయన్ని. ఇక్కడ ఏమన్నా కిల్లారి రోసయ్య గారు ఎమ్మెల్యే గెలిచారు, ఏం చేశారు? అక్కడ ఏం చేయలేదు కదా. అక్కడ ఈ 5 ఏళ్ళుగా ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? మాకు అలా ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు ఇక్కడ. అది పేరుకే. ఎందుకంటే వైసీపీ దేనికి ఇది ఏం చేస్తారు? ఊళ్ళో జనాల మీద కేసులు పెడతాను తప్పి ఏం లేదు. మా ఊర్లో గెలవక ముందులో హంసాలు వచ్చింటాడు ఆరికి, గెలిచిన తర్వాత రాలా. మా హేడ కనపడుతుంది తెలుసా? పశువుల పాకాల్లో ఆ చాలలో కనబడుతుంది ఆరికి. మా ఊర్లో అసలు కనబడి కూడా కనబడతా. అదే మరి కిల్లారి రోసయ్య పెమ్మసాని అంటే పెమ్మసాని గెలుస్తారు. మెజారిటీ ఎంత? మెజార్టీ అని మనం చెప్పలేము, భారీ మెజార్టీతోనే వస్తారు పెమ్మసాని గారు.